హాయ్ హలో అండి. వెల్కమ్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండ్ వెల్కమ్ టు యోగ్ స్టాక్. మీరు ఎవరైనా ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఎవరికైనా షేర్ చేయండి. నాకు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దండి. నిన్న నేను పెట్టిన వీడియో ఒకటి ఉంది కదా! మన యూఎస్‌కి ఏమేమి తీసుకెళ్ళొచ్చు అనే దానికి చాలా కామెంట్స్ వచ్చినాయి. ఒక 100 కామెంట్స్ వచ్చినాయి. సో, పర్సన్ బై పర్సన్ కామెంట్‌కి రిప్లై ఇవ్వటం కన్నా యాక్చువల్‌గా నేనేమనుకున్నా అంటే ఒక వీడియోలాగా చేస్తే వేరే వాళ్ళెవరైనా సరే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అడిగే క్వెషన్ ఒక్కొక్కలాగుంటది. సో, ఇది వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమో అని ఒక చిన్న క్విక్ వీడియో చేద్దామనైతే ఈ వీడియో చేస్తున్నాను నేను. అంతకన్నా ముందు మీకు ఒక వ్యూయర్ మన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యూయర్ కామెంట్ చేశారు. ఏంటంటే థ్యాంక్ యూ సార్ బై వాచింగ్ యువర్ వీడియోస్ అండ్ ఫాలోడ్ హౌ ఐ షుడ్ స్పీక్ అండ్ ప్రెజెంట్ మై బాడీ లాంగ్వేజ్. మై వీసా గాట్ అప్రూవ్డ్. కంగ్రాచులేషన్స్ టు యూ అండి. ఐఎమ్ రియల్లీ గ్లాడ్ అట్లీస్ట్ నా వీడియోస్ మీకు ఉపయోగపడినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ప్యానిక్ మోడ్‌లోకి వెళ్తే మనం ఆబ్వియస్‌గా ఎక్కడో అక్కడ ఏదో ఒకటి తప్పు చెప్తాము. సో, ధైర్యంగా ఉండండి. ఆబ్వియస్‌గా అందరికీ వీసాలు అప్రూవ్ అవుతాయి. ఎక్కడ కూడా చీటింగ్ చేయకుండా అన్ని జెన్యూన్ డాక్యుమెంట్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా వీసాలు అయితే అప్రూవ్ అవుతాయి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఒక్కసారి క్విక్‌గా ఆ కామెంట్స్ అయితే చూద్దాము. వీలైనంత వరకు నేను ఆన్సర్ చేస్తాను అన్ని కామెంట్స్‌కి. ఎక్కడన్నా ఏదన్నా 1, 2 కామెంట్స్ మిస్ అయితే అవ్వచ్చేమో. బట్ మాక్సిమం మనం ట్రై చేద్దాము. రైట్. We will be traveling to the USA in June. Visit our daughter who recently got married. Thank you very much for the valuable information. It is okay, especially important in the given city. Thank you so much, sir. What you told is 100% correct. I have learned a lot. Thank you. చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇంపార్టెంట్ కాదు. గోల్డ్ క్యారీయింగ్ లిమిట్స్. యాక్చువల్‌గా చాలా కామెంట్స్ గోల్డ్ గురించే వచ్చినాయండి మెయిన్. గోల్డ్ మీద నిన్ననే ఒక H1 వీసా కూడా డిపోర్ట్ చేశారని చెప్పి విన్నా. దాని మీద నేను సెపరేట్‌గా వీడియో చేస్తా. దీంట్లో మిక్స్ చేయను. గోల్డ్ గురించి నేను కొంచెం డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాను. నాకు కొంచెం టైం లేదు. బిజీగా ఉన్నాను నేను. బట్ 1 ఆర్ 2 డేస్‌లో మీకు దాని గురించి నేను డీటెయిల్‌గా ఎంక్వైరీ చేసి క్లియర్‌గా గోల్డ్ ఎంత తీసుకెళ్ళొచ్చు, ఎలా డిక్లేర్ చేయాలి, ఏంటి అనేది వీడియో అయితే చేస్తా. మీరు ప్లీజ్ కీప్ అన్ ఐ. నెక్స్ట్ సార్ వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ సో హెల్ప్‌ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లల కోసం స్వీట్స్ తీసుకోపోవచ్చా? గోల్డ్ ఆర్నమెంట్స్ గురించి నేను చెప్పాను కదా! వీడియో మళ్ళీ చేస్తా అండి. స్వీట్స్ అవి తీసుకోవచ్చండి. ఏం ప్రాబ్లమ్ లేదు. స్వీట్స్ గురించి ఏముండదు. సీడ్సే నేను చెప్పాను కదా! సీడ్స్ ఉన్న ఫ్రూట్స్ అలాంటివి తీసుకెళ్తేనే కొంచెం ప్రాబ్లము. స్వీట్సు, హాట్లు, కారపూసలు, జంతికలు ఇలాంటియన్నీ ఏం ప్రాబ్లమ్ ఉండదు. డు వి నీడ్ టు డిక్లేర్ అవర్ గోల్డ్ జ్యువెల్లరీ వి ఆర్ యూజింగ్. డిక్లేర్ చేయాలంటే లిమిట్ దాటుంటే డిక్లేర్ చేయాలండి. దాని మీద మళ్ళీ నేను క్లారిటీగా వీడియో అయితే ఒకటి చేస్తా. డిక్లేర్ అయితే కంపల్సరీ చేయాలి. చేయలేదనే ఒక H1B హోల్డర్‌ని డిపోర్ట్ చేశారని చెప్పి మన యూట్యూబ్ ఛానెల్‌లో వీఆర్ఏ కామెంట్ పెట్టారు. దాని గురించి నేను డీటెయిల్‌గా సెపరేట్‌గా చెప్తాను నేను. ప్లీజ్ మేక్ ఏ వీడియో అబౌట్ కస్టమ్ రూల్స్. గోల్డ్ ఎక్కువ మంది గోల్డే అడుగుతున్నారు. గోల్డ్ మీద అయితే డెఫినెట్‌గా చేస్తాను. మట్టి వంట పాత్రలు క్యారీ చేయొచ్చా? వంట పాత్రలు జనరల్‌గా మట్టి వంట పాత్రలు అంటే పగిలిపోతాయి కదా! లాంగ్ జర్నీలో ఫ్లైట్‌లో అక్కడేసి, ఇక్కడేసి అవన్నీ చూసుకోండి మరి. అవైతే వాటి మీద పెద్ద రిస్ట్రిక్షన్ అయితే ఉండకపోవచ్చు. బట్ నేను ఏది చెప్పినా గానీ మీరు 100% నా మీద కాన్ఫిడెన్స్ తోటి మీరు తీసుకోకండి. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ అనేది చేసుకోండి. నాకు తెలిసిన నాలెడ్జ్‌ని ఒక నలుగురికి షేర్ చేస్తాననమాట అంతే. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైసు. థ్యాంక్స్ అండి. హౌ డు యూ నో వేర్ కెన్ ఫైండ్ డిక్లరేషన్ ఫార్మ్ అండ్ టు హూమ్ టు సబ్మిట్ దిస్ ఫార్మ్? డిక్లరేషన్ మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దిగిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు చెప్తారండి. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు జనరల్‌గా అడుగుతారనమాట. మీ పెట్‌లో ఏమున్నాయి అంటే మామూలుగా ఏమేమి ఉన్నాయో చెప్పండి. లేదు మీరు ఏదైనా డిక్లేర్ చేయాలనుకుంటే అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ల్యాండ్ అయ్యాయి బయటకొచ్చిన తర్వాత కస్టమ్స్ వాళ్ళని అడిగితే ఫామ్ ఏదన్నా ఉంటుంది. నేను ఇవి డిక్లేర్ చేద్దాం అనుకున్నా. నాకు గోల్డ్ డిక్లేర్ చేద్దాం అనుకున్నా అంటే అక్కడ ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ ఇస్తారు. కస్టమ్స్ ఆఫీసర్‌లని మీరు అప్రోచ్ అయితే బెటరు. మళ్ళీ గోల్డ్ గురించే చెప్తాను. నో ప్రాబ్లమ్.
మట్టి కుండ ఆర్ సత్తి యూజ్ చేయొచ్చా? మట్టి కుండ అంటే అదే మట్టి మొక్కలు తీసుకుపోవటం ప్రాబ్లం లేదు గానీ, కుండలు ఇలాంటివన్నీ పెద్ద ప్రాబ్లమ్ ఉండకపోవచ్చండి. టెల్ మీ సార్ హౌ మెనీ డాలర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ క్యారింగ్? నేను దాంట్లో క్లియర్‌గా లాస్ట్‌లో మెన్షన్ చేశానండి. బిలో $10,000 అయితే ఓకే. అబోవ్ $10,000 అయితే మీరు డిక్లేర్ చేయాల్సి ఉంటది అని. సో, వీడియో అదే ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్వెషన్‌లో చాలామంది ఏంటంటే, వీడియో స్కిప్ చేసి చూస్తున్నారు. నాకు అర్థమైపోతది. నా వీడియో గనక చూస్తే యావరేజ్ డ్యూరేషన్ అని ఉంటది కదా! అది చెప్తది నాకు. యావరేజ్ డ్యూరేషను చాలామంది ఏంటంటే, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ అక్కడిక్కడ మిస్ చేసుకుంటూ చూస్తారు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఉంటది. అది మిస్ అయిపోద్ది. మళ్ళీ కామెంట్ పెడతారు. కాబట్టి మీరు ఓపిక చేసుకొని వీడియో మొత్తం చూస్తే మీకు అన్నీ తెలుస్తాయండి. అంటే మీకు అందులో అన్నీ యూజ్ ఉండకపోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఒక్కటో, రెండో ఎక్కడో ఏదో ఒకటైతే యూజ్ అయితాయి కాబట్టి మీరు ఓపికతోని వీడియో మొత్తం చూడడమే బెటర్ అండి. నేను ఏ వీడియో పెట్టినా ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే పెడతానండి. టైమ్ పాస్ వీడియోలు గానీ, టైమ్ వేస్ట్ వీడియోలు గానీ పెట్టను. మీరు స్కిప్ చేసి చూస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మిస్ అయిపోతారు. స్కిప్ చేయకుండా దయచేసి నా వీడియో మొత్తం చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతది. సో, ఫిబ్రవరి 2024 టు మే 31 యూఎస్ఏలో ఉన్నాం సార్. మరలా మేము ఫస్ట్ మే 2025 టు జూలై 31 వెళ్ళాలి అనుకుంటున్నాం సార్. 1 ఇయర్ బిలో వెళ్తే ఎనీ ప్రాబ్లమా? ప్రాబ్లమ్ ఏముండదండి. మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దిగిన తర్వాత యాక్చువల్‌గా మీకు 6 మంత్స్ ఉండడానికి విజిట్ వీసా మీద టైమ్ ఇస్తారు గదా! మీరు 6 మంత్స్ దాటి 1 డే స్టే చేసినా గూడా ప్రాబ్లమ్ అయితది. ఓవర్ స్టే చేయకుండా మీకిచ్చిన టైంలో మీరు రిటర్న్ అవుతే, మళ్ళీ మీరు ఎనీ టైమ్ మీకు వీసా గనక వాలిడ్ వీసా గనక ఉంటే మీరు హ్యాపీగా ఎళ్ళొచ్చు. నో ప్రాబ్లమ్. ఎన్ని సార్లైనా ఎళ్ళొచ్చు, ఎన్ని సార్లైనా రావచ్చు. బట్ ఓవర్ స్టే మాత్రం చేయకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆహ్ గోల్డ్ మీద వీడియో చేస్తానండి. డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు మీరు. అది ఎలా? ఏమైనా డిక్లరేషన్ ఇవ్వాలా? ఆల్రెడీ చెప్పానండి డిక్లరేషన్. సేమ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు వాళ్ళని అక్కడ సీబీపీ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు క్లారిటీగా చెప్తారు. హ్మ్. ఐయామ్ గోయింగ్ టు యూఎస్ఏ ఇన్ ద మంత్ ఆఫ్ జులై. హౌ మచ్ గోల్డ్ మీద మళ్ళీ చేస్తాను నేను వీడియో క్లియర్‌గా చేస్తానండి. గోల్డ్ అయితే డిక్లేర్ చేయాలి. బిల్స్ ఉంటే వీలైతే బిల్స్ తెచ్చుకోవడం మీరు ఎక్కడ కొంటారో అక్కడ బిల్స్ తెచ్చుకోవడం బెటరు. హౌ కెన్ వి డిక్లేర్ ఆన్ పేపర్? అదే చెప్తున్నానండి. పేపర్ మీద డిక్లేర్ చేయడం కాదు. కస్టమ్స్‌కి ఫార్మ్ అనేది ఉంటది. మనకిప్పుడు హైదరాబాద్‌లో ల్యాండ్ అయినప్పుడు మనకి ల్యాండింగ్ కార్డ్ అని ఒకటి ఇస్తారు కదా! ఆ ల్యాండింగ్ కార్డ్‌లో డీటెయిల్స్ ఏవైతే రాస్తామో మనము, అలాగనే దీంట్లో గూడా డీటెయిల్స్ రాయడానికి వాళ్ళు గూడా కస్టమ్ ఫార్మ్ అనేది ఒకటి ఇస్తారనమాట. ఆ ఫార్మ్‌లో ఎలక్ట్రానిక్స్ ఏమున్నాయి, ఫోన్‌లు ఏమున్నాయి, గోల్డ్ ఏమున్నాయి, డిక్లేర్ చేయడానికి ఫార్మ్స్ అయితే ఉంటాయి. మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కంపల్సరీ అక్కడ ఎవరిని అడిగినా చెప్తారది. ప్లీజ్ డూ ఏ వీడియో ఆన్ H4 డిపెండెంట్ ఇమిగ్రేషన్ క్వెషన్స్ అండ్ డాక్యుమెంట్స్. ఆల్మోస్ట్ ఆల్ అవే క్వెషన్స్ అండి. నేను ఇంతకుముందు 2, 3 వీడియోలు చేశాను దీని మీద. బట్ వీలైతే చేస్తాను నేను. ఏదైనా సరే ఇప్పుడు విజిట్ వీసా వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఎలా ఎళ్తారో H4 డిపెండెంట్స్ గూడా ఆల్మోస్ట్ అవే ఉంటాయండి. పే స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, తర్వాత ఎక్కడ పని చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారా లేదా, ఎంప్లాయ్‌మెంట్ లెటర్ ఇవే మెయిన్ వాళ్ళు అడిగేది. డిపెండెంట్ అంటే మనం వేరే వాళ్ళకి డిపెండెంట్‌గా ఎళ్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకుండా ఉండటం కోసం మీ స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ తీసుకొనెళ్ళండి. 5 ఇయర్స్ బ్యాక్ 2 యాపిల్స్ ఉన్నాయండి. వాలంటరీగా డిక్లేర్ చేస్తే 1 అవర్ ఆగి ఆఫీసర్ ఎగ్జామిన్ చేసి వదిలారు. ఓకే. ఇక్కడ 2 క్వెషన్‌లున్నాయి. మీరు డిక్లేర్ చేశారు. వెరీ గుడ్ అండి. నైస్. 1 అవర్ అని చెప్పారు. 1 అవర్ చూడండి 2 యాపిల్స్ కోసం వాళ్ళు 1 అవర్ కూర్చోబెట్టారు మిమ్మల్ని. అంటే డిక్లేర్ చేయకుండా పొరపాటున ఏదైనా దొరికితే ఇంక నెక్స్ట్ అది ఎంతసేపు టైం వేస్ట్ అయిద్దనేది మీరు ఆలోచించుకోండి. ఆహ్, 99% సీడ్ ఉన్న ఫ్రూట్ ఏదన్నా సరే పడేసి ఎళ్ళిపోండి. ఎందుకు వాళ్ళకి డిక్లేర్ చేసి ఇప్పుడు 1 అవర్ టైం వేస్ట్ అయింది కదా! 2 యాపిల్స్ కోసం. కాబట్టి ఏంటంటే సీడ్ ఉన్న ఫ్రూట్స్ ఏమైనా సరే తినకపోతే మీరు బయటకొచ్చేటప్పుడు అక్కడ డస్ట్‌బిన్‌లో ఏసేసి ఎళ్ళిపోండి. దానికోసం ఒక 1 అవర్ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? లేదు మీరు కంపల్సరీ తీసుకెళ్ళాలి అంటే ఆబ్వియస్‌లీ డిక్లేర్ చేసి వాళ్ళు ఓకే అంటే తీసుకెళ్ళొచ్చు. లేదు ఫైన్ కట్టండి అంటే ఫైన్ కట్టండి. లేదు వద్దు పడేస్తాము అంటే పడేసేయండి. ఏదైనా కొన్ని కొన్ని విషయాల్లో మనం ప్రస్తుతం పరిస్థితి అయితే చాలా టఫ్‌గా ఉంది. అందుకని ఇదివరకు ఇవన్నీ నడిచినాయి. ఇదివరకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాలేదండి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లోనే కొంత ప్రాబ్లమ్ అనేది ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు.
I-134 ఫార్మ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ B2. ఇది నేను పాత వీడియోలో చెప్పానండి. యాక్చువల్‌గా I-134 జనరల్‌గా మనం పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దిగిన తర్వాత మనకంటూ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా! ఆ డీటెయిల్స్ ఫార్మ్ అనేది మన వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ప్రింట్ ఔట్ చేసుకొని మన దగ్గర పెట్టుకోవచ్చు. అంటే ఎప్పుడు ఏ డేట్‌కొచ్చాము, ఏ డేట్‌కెళ్తున్నాము ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. ఎక్సలెంట్ వీడియో. లైక్ యువర్ వీడియోస్. దే ఆర్ వెరీ మచ్ ఇన్ఫర్మేటివ్. థాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ సర్. ఇదొక సిల్లీ క్వెషన్ లాగుందండి. అమెరికా నుంచి ఇండియా వచ్చేటప్పుడు టమాటోస్, కాలీఫ్లవర్ తీసుకెళ్ళొచ్చా? అంటే మీరు సర్కాస్టిక్‌గా పెట్టారేమో నాకైతే తెలీదు గానీ, అమెరికాలో టమాటాలు కొనుక్కొని తీసుకెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా తీసుకెళ్ళొచ్చండి. నో ప్రాబ్లమ్. కాలీఫ్లవర్ గూడా తీసుకెళ్ళొచ్చు. మీరు ఏం కావాలన్నా సరే కొనుక్కొని తీసుకెళ్ళొచ్చండి. దాంట్లో ఇబ్బందయితే ఏమీ లేదు. కొంచెం రేట్ ఎక్కువ, మీకు డబ్బులెక్కువుండి కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే టమాటాలు మన దగ్గర రేట్ తక్కువ, అమెరికాలో రేట్ ఎక్కువ. సో ఒడియాలు, జంతికలు, కారపూసలు అన్నీ హ్యాపీగా తీసుకొచ్చండి. డిక్లరేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు వీటికి. 2024 ఇది ఆల్రెడీ నేను ఆన్సర్ చేశాను మీకు. ధన్యవాదములు. మీ ఛానల్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ. వేర్ అండ్ హౌ యూ డిక్లేర్ ఆల్రెడీ చెప్పాను నేను. గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అబౌట్ నాన్ వెజ్ పికిల్స్, హలీమ్స్ ఆఫ్ ఆల్ కైండ్స్? సార్ నేను అదే మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. మీరే స్కిప్ చేసి వీడియో చూస్తున్నట్టున్నారు. దాని గురించి నేను క్లియర్‌గా ఒక కింద స్క్రీన్‌లో గూడా మెన్షన్ చేశాను నేను. ఎట్లాంటి పికిల్స్, మీటు, ఫిష్ ఇలాంటివి తీసుకెళ్ళకూడదు అని. నాకు తెలిసి మీరు ఖచ్చితంగా ఏదో స్కిప్ చేసి ఉంటారు. ఆ స్కిప్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ టాపిక్ పోయి ఉంటది. అందుకనే వీడియో మొత్తం దయచేసి చూడండి ప్లీజ్. పచ్చళ్ళు తీసుకెళ్ళకూడదండి రూల్ ప్రకారం. బట్ యాక్చువల్‌గా మనం అయితే తీసుకెళ్తాము. దొరికితే దొంగ, దొరకకపోతే దొర టైప్‌లో. కింద మీట్ పచ్చళ్ళు గానీ, చికెన్ పచ్చళ్ళు గానీ, చికెన్ పొళ్ళు గానీ, నేను దాని గురించి క్లియర్‌గా మెన్షన్ చేశాను. మళ్ళీ ఒక్కసారి మీరు వీడియోలోకెళ్ళి ఫార్వర్డ్ చేసుకొని చూసుకోండి కావాలంటే కొంచెం. As long as you declare everything, they will decide whether you to allow or not. And it is not fine, it is duty. So, కరెక్ట్ మరి అది చెప్పేది కూడా మనం డిక్లేర్ చేయడమే బెటర్ ఒక్కొక్కసారి రిస్క్ ఎందుకు అనుకుంటే. బట్ వెన్ ఐ చెక్డ్ ఇన్ గూగుల్ వీ కెన్ క్యారీ గీ అండర్ పర్ఫెక్ట్ సీల్. గూగుల్ చెక్ చేస్తే గూగుల్ ఏం చెప్తుందంటే మనలాంటి వాళ్ళ కామెంట్స్ ఇస్తుంది. మీకు ఏదైనా క్లియర్గా చెక్ చేసుకోవాలంటే యుఎస్సిఐఎస్ వెబ్సైట్లో వాళ్ళ దాంట్లో కస్టమ్స్ అండ్ పోర్టల్లోకి వెళ్తే ఏమేమి ఉంటాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి చెక్ చేసుకోవాలి. మనం గూగుల్ని 100% అయితే నమ్మకూడదు. లేదు అంటే మీరు ఆ ఫామ్ ఏదైనా ఉంటది అని లేకపోతే చాట్‌జీపీటీలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో క్లియర్‌గా నాకెక్కడ లింక్ దొరుకుతది అని అడగండి. ఆ లింక్ ఇస్తది. ఆ లింక్‌లోకెళ్ళి యూఎస్‌సిఐఎస్ లింక్‌లోకెళ్ళి కస్టమ్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవటం బెటర్ అనమాట. నా ఉద్దేశ్యం అయితే గూగుల్‌ని నమ్మద్దు. ఘీ అంటే తీసుకెళ్ళొచ్చండి. ఘీ మీరు ప్యాకెట్ మీద లేబుల్ ఏసి ఘీ అని చెప్పేసి తీసుకెళ్ళొచ్చు. అది పెద్ద 90% ప్రాబ్లమ్ అయితే ఏం కాకపోవచ్చు. విల్ పేరెంట్స్ బి ఆస్క్డ్ అబౌట్ చిల్డ్రన్ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్, పే స్లిప్స్, క్లయింట్స్ అడిగే ఛాన్స్ అయితే ఉందండి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. అంటే చాలా మందికొచ్చే డౌట్ ఏంటంటే, మేము ఆల్రెడీ ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం గదా! మళ్ళా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎందుకు అంటే, పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి మీరు ఇంటర్వ్యూకెళ్ళడానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఈ 2 కంప్లీట్ డిఫరెంట్ సినారియోస్. మీరు అక్కడేమో ఇచ్చాం డాక్యుమెంటేషన్స్ అంటే, ఇక్కడికొచ్చిన తర్వాత మనల్ని అలో జేస్తారు అన్న గ్యారంటీ అయితే ఏమి లేదు. అక్కడ పర్ఫెక్ట్ వీసా వచ్చినోళ్ళు గూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిపోర్ట్ చేసి పంపించిన సందర్భాలు గూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీరు ఏదైతే ఇంటర్వ్యూకి తీసుకెళ్ళిన కట్టుందో, ఆ కట్ట మొత్తం జాగ్రత్తగా నీట్‌గా క్యాబిన్ బ్యాగేజ్‌లో మీకు అవైలబుల్‌గా ఉండే చోట పెట్టుకోండి. ఎందుకంటే, మీరు లగేజీ ఎమ్మటే దిగంగానే పికప్ చేసుకోరు. మీరు క్యాబిన్ బ్యాగేజ్‌లో ఉండేవే మీకు పాస్‌పోర్ట్ చూపిచ్చి వాళ్ళకి స్టాంప్ ఏసే దగ్గర యూజ్ అయితాయన్నమాట. అందుకని అవి మెయిన్ లగేజ్‌లో పెట్టుకోకుండా క్యాబిన్ లగేజ్‌లో పెట్టుకోండి. సో, కంపల్సరీ అన్నీ తీసుకెళ్ళండి. అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి 100%. గోల్డ్ వీడియో చేయండి. చేస్తానండి. థ్యాంక్ యూ. తెలుగు మ్యారీడ్ ఉమెన్ డైలీ వేర్ గోల్డ్ నాకు షుగర్ ఉంది. ఇన్సులిన్ హ్యాండ్ బ్యాగేజ్‌లో తీసుకువెళ్ళొచ్చా? తీసుకువెళ్ళొచ్చండి. మెడిసిన్స్ హ్యాండ్ బ్యాగేజ్‌లో తీసుకెళ్ళొచ్చు. యెస్ యూ కెన్ అని ఎవరో కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రిస్క్రిప్షన్ ఏదున్నా సరే మీకు ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ పెట్టుకోండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎనీ మెడిసిన్ రిలేటెడ్ ఏదున్నా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బెస్ట్. మీరు ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి రాయించుకొని తెచ్చుకోండి. అది గూడా రికగ్నైజ్డ్ డాక్టర్. మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్లు గాదు. ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్, మెడికల్ కౌన్సిల్‌లో రికగ్నైజ్డ్ చేసిన డాక్టర్ దగ్గర మీరు రాయించుకొని ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. ఎవ్రీ టైమ్ మేము పికిల్స్, పొడీసు క్యారీ చేస్తున్నాము. బట్ దిస్ టైమ్ అన్నీ కొరియర్ చేస్తున్నాము. బెటర్ కదా!
యాక్చువల్లీ ట్రూ అండి. కొరియర్ చేసుకోవడమే బెస్ట్. తలనొప్పంతా లేకుండా డబ్బాలో పెట్టేసి మంచిగా కొరియర్‌లో ప్యాకింగ్‌లో పంపించేసి మనం బట్టలు మార్చి సెపరేట్‌గా తీసుకెళ్తే చాలా హ్యాపీ. మంచి మంచి ఇన్ఫర్మేషన్‌తో వీడియో చేస్తూ మాకు చాలా హెల్ప్ చేస్తూ థాంక్ యూ సో మచ్ సార్. మ్యారేజ్ కోసం వెళ్తున్నాము. థ్రెడ్స్, నీడిల్స్, బ్లాక్ బెడ్స్ తీసుకువెళ్ళొచ్చా? ఏది ఏమైనా ఇలాంటివి ఏమన్నా ఉంటే మీ షార్ప్ ఆబ్జెక్ట్స్ లాంటివి నీడిల్స్, బట్టలు కుట్టే సూదులు గానీ, ఇలాంటివి ఏదున్నా సరే మెయిన్ లగేజ్‌లో పెట్టండి. తీసుకెళ్ళొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని మెయిన్ లగేజ్‌లో ఎక్కడ మళ్ళీ అటు ఇటు బ్యాగులు కట్టవ్వకుండా ఎందుకంటే మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు లగేజ్ ఫ్లైట్‌లో ఏసేటప్పుడు చిన్న చిన్న క్యారియర్స్ ఉంటాయి. ఆ క్యారియర్స్‌లో వాళ్ళేం జేస్తారంటే పెట్టె మీద పెట్టె, పెట్టె మీద పెట్టె, పెట్టె మీద పెట్టి ఏస్తారనమాట. దగ్గర దగ్గర ఒక చిన్న కంటైనర్, స్మాల్ కంటైనర్ అంట దాన్ని. ఆ కంటైనర్ ఫ్లైట్‌లో కూర్చోబెట్టేటప్పుడు దాంట్లో ఒక 50 పెట్టెలు, 100 పెట్టెలు, 60 పెట్టెలు అట్లా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరేమన్నా షార్ప్ ఆబ్జెక్ట్‌లు, ఈ సూదులు, గీదులు ఏమన్నా పెట్టేదుంటే ప్రాపర్‌గా ఒక చిన్న బాక్స్ లాంటిది పెట్టి, ఆ బాక్స్‌లో పెట్టేసేసి మీ మెయిన్ లగేజ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే విడిగా పెట్టినా, లేపోతే అక్కడ, ఇక్కడ ఎక్కడైనా పెట్టినా మళ్ళీ అది బయటకొచ్చిన బ్యాగ్ కట్టయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి, ఒక బాక్స్‌లో పెట్టి అన్నీ పెట్టి తీసుకెళ్ళొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. హ్యాండ్ లగేజ్‌లో మాత్రం తీసుకెళ్ళకండి. సూదులు అట్లాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్. When we apply for a visitor visa that itself submit payslips, IT returns back statement. Why we have to carry again? సరే ఇదే మళ్ళీ నేను చెప్తున్నా. వై వీ హ్యావ్ టు క్యారీ అగైన్ అంటే అది మీ ఇంట్రెస్ట్ జనరల్‌గా అయితే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది. అడగొచ్చు, అడగపోవచ్చండి. మనం దీన్ని ఏది చెప్పలేం. ఇది ప్యూర్ లక్. ఒక్కొక్కసారి ఆహ్, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా స్టాంప్ వేసి పంపించేస్తారు. లేకపోతే ఇప్పుడు ఆహ్, మన మెంటాలిటీసు ఒక 10 మంది మెంటాలిటీస్ ఒక ఫ్యామిలీలో ఉన్నవాళ్ళవి అన్నీ సేమ్ ఉండవు గదా! సేమ్ ఎగ్జాక్ట్‌లీ సీబీపీ ఆఫీసర్స్ మెంటాలిటీస్ కూడా అలా ఉంటాయి. ఒకడు కొంచెం చూసి చూడనకపోయేవాడుంటాడు. ఒకడు కొంచెం తిక్కోడుంటాడు. ఒకడేమో అటు ఇటుగా ఉంటాడు. సో, వాళ్ళ మూడ్‌ని బట్టి, వాళ్ళ టైమ్‌ని బట్టి, మన సిట్యుయేషన్‌ని బట్టి, మనం ఎళ్ళే దాన్ని బట్టి ఉంటదనమాట అది. కాబట్టి క్యారీ జేయటంలో పోయేదేముందండి హ్యాండ్ బ్యాగేజ్‌లో పెట్టుకుంటే మహా అయితే ఒక 500 గ్రామ్స్ అవుతాయేమో. మళ్ళీ క్యారీ చేస్తే అడిగితే చూపిద్దాం. లేదంటే తీసుకపోయి పక్కన పడేస్తే అయిపోతది. బెటర్ టు క్యారీ. నా ఉద్దేశ్యం అయితే క్యారీ చేయండి. ఎవరో కామెంట్ గూడా పెట్టారు దానికి. యెస్ యూ మస్ట్ క్యారీ ఆల్ డాక్యుమెంట్స్ అని. కరెక్ట్ అండి. థాంక్ యూ సో మచ్. వాట్ అబౌట్ మెడిసిన్స్? సార్ మళ్ళీ మీరు వీడియో స్కిప్ చేసి చూసినట్టున్నారు. మెడిసిన్స్ గురించి గూడా నేను దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ. సో, మీరెవ్వరు వీడియో స్కిప్ చేసి చూడకండి. సేమ్ క్వెషన్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి గాబట్టి చెప్తున్నా నేను. పచ్చళ్ళు తీసుకెళ్తే ప్రాబ్లమ్ ఉంటుందా అని. మళ్ళీ దీని గురించి నేను చెప్పాను. ఇంక నేను మళ్ళీ చెప్పను. మీరు వీడియో ఒక్కసారి చూసుకోండి ప్లీజ్ అండి. ఆహ్, కెన్ వి టేక్ డివైన్ స్మాల్ ఐడియల్స్ ఫర్ డైలీ పూజ? మీరు తీసుకెళ్ళొచ్చండి. ఇట్లాంటి ఆహ్, దేవుడి బొమ్మలు ఇవి ఏమన్నా ఉంటే పూజలకి వాటికి మెయిన్ లగేజ్‌లో చెక్ ఇన్ లగేజ్‌లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఆహ్, ఎటువంటి ఇబ్బంది వాటికి ఇబ్బందేముండదు. డ్రై ఫిష్ మళ్ళా చెప్పా గదా! ఫిష్‌ల గురించి ఆల్రెడీ ఫిష్‌లు తేగూడదు. యాక్చువల్‌గా ఫిష్‌లు, మీటు ఇట్లాంటివి తీసుకురాగూడదు. బట్ మళ్ళొకసారి మీరు వీడియో చెక్ చేసుకోండి. అని మీరు స్కిప్ చేసి చూస్తే మిస్ అయిపోతారు. డు నాట్ క్యారీ పాపీ సీడ్స్ అంట. కరెక్టే ఎవరో పెట్టారది పాపీ సీడ్స్. ఓపీటీ స్టూడెంట్ వర్కింగ్ యాస్ ఎ కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ క్వెషన్ అండి. విజిట్ వీసాకి రిలేటెడ్ గాదు. కానీ చెప్తాను మీకు హెచ్-1బీ మీకిప్పుడు ప్రెజెంట్ ఉన్న కంపెనీ కాంట్రాక్ట్ తీసేశారు. మళ్ళా హెచ్-1 పిక్ అయింది. వేరే వాళ్ళు అప్లై చేస్తా అన్నారు. ఇదంతా కొంచెం కాంప్లికేటెడ్ క్వెషన్. మీరు అటార్నీని అడిగితేనే బెటర్ క్లారిటీగా. ఎందుకంటే నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీద రిలే కావద్దు. కాకపోతే ఏంటంటే మీకు ఎట్ ద టైమ్ ఆఫ్ జాబ్ వచ్చినప్పుడు మీకు లాటరీలో పిక్ అయింది. మీ ఆ ప్రెజెంట్ ఎంప్లాయర్ మీకు హెచ్-1బీ అప్లై చేస్తాడా? చేయడా? అనేది మీరు అటార్నీని అడిగితే బెటరు. కాబట్టి యాక్చువల్‌గా అయితే నాకు తెలిసైతే చేసుకోవచ్చు. బట్ బెటర్ టు చెక్ విత్ అటార్నీ అండి. లిమిట్ కూడా చెప్పండి. పార్సెల్ ఏమివ్వచ్చా? పార్సెల్ ఏంటండి? నాకేం అర్థం కాలేదు. ఓకే. ఐ యామ్ అలోన్ గోయింగ్ సార్. టెల్ మీ సమ్ గుడ్ సజెషన్స్ ఏముంటాయండి చెప్పడానికి? యాక్చువల్‌గా సమ్‌టైమ్స్ దే ఆస్క్ వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ యువర్ డాటర్ లైక్ దట్. ఈ క్వెషన్ అయితే నేనెప్పుడు ఇనలేదండి. మరి వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ డాటర్స్ అంటే ఏం చెప్తాం మనం? నాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది క్వెషన్ అయితే. నేనెప్పుడు వినలేదు మరి. నో ఫ్రూట్స్, వెజిటబుల్ సీడ్స్, నో ఎక్సెప్షన్స్. ఈ గోల్డ్ గురించి చేస్తానండి. ఓకే. ఆహ్,
అందరూ అదే అడుగుతున్నారు యాక్చువల్‌గా గోల్డ్ వీడియోనే. డు వి నీడ్ టు డిక్లేర్ అవర్ గోల్డ్ జ్యువెల్లరీ సేమ్ క్వెషన్ డిక్లేర్ చేయాలండి. నేను వీడియో చేస్తాను. ఒక 1, 2 డేస్‌లో డెఫినిట్‌గా చేస్తాను నేను. వేయించిన మిక్స్డ్ విత్తనాలు పట్టుకెళ్ళొచ్చా? హ్మ్. సీడ్స్ అంటేనే ప్రాబ్లమ్ మళ్ళీ అగైన్. విత్తనాలంటే వేయించినా, వేయించకపోయినా అవి సీడ్స్ కిందకే వస్తాయి. ఇలాంటివన్నీ ఏంటంటే అండి కరెక్ట్‌గా ఎవరు చెప్పలేరు. హానెస్ట్‌గా. 100% మీరు తీసుకెళ్ళొచ్చు అని నా మాట నమ్మి మీరు తీసుకెళ్ళిన తర్వాత ఆడ పట్టుకొని ఇవేంది సీడ్స్ అన్నాడనుకోండి. కాబట్టి ఏంటంటే జనరల్‌గా సీడ్స్ అనేవి తీసుకెళ్ళకూడదు. అక్కడికెళ్ళిన తర్వాత మొక్కలు మొలుస్తాయి గదా! సీడ్స్ తోటి. అందుకని జెప్పేసి వీళ్ళు నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ జేసినట్టు అంటే మళ్ళీ టైమ్ వేస్ట్ అంతా సోది చెప్పక్కర్లేదులే గానీ మన ఫార్మింగు అవి చేస్తారన్న ఉద్దేశంతోటి తీసుకురాకూడదని జెప్తారనమాట. తీసుకెళ్ళకుండా ఉంటేనే బెటరు. తీసుకెళ్తే డిక్లేర్ జేయండి. లేదు ఎవరు పట్టుకోపోతే ఇంక హ్యాపీగా తీసుకెళ్ళండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆహ్, గ్రైండ్ జేసి పప్పులు, పొడులు, కారపొడి, ఆ పొడి, ఈ పొడి ఇలాంటివి ప్యాక్ చేసి మెయిన్ లగేజ్‌లో పెట్టుకొని తెచ్చుకోండి. కానీ పప్పులుగా తెస్తేనే ప్రాబ్లమ్ అయిద్ది. ప్లీజ్ టెల్ అబౌట్ ఎల్డర్స్ ఎంట్రీ. ఎల్డర్స్ ఎంట్రీ దీని గురించి నేను ఒక వీడియో క్లియర్‌గా చేశాను సార్. ఒకవేళ మీరు మిస్ అయితే మళ్ళీ నా దాంట్లో ఒక వీడియో ఉంటది చూడండి. మీరు ఫ్లైట్ గురించి ఎలా వీల్ చైర్ బుక్ జేసుకోవాలి, ఏంటి అవన్నీ డీటెయిల్డ్‌గా ఒక వీడియో చేశాను. ఒకవేళ మిస్ అయితే మీరు కొంచెం వెనక్కెళ్ళి ఒక 4, 5 వీడియోలు ఫస్ట్ టైమ్ ఎళ్ళే వాళ్ళ కోసం చేసిన వీడియో ఒకటుంది. అది చూడండి ప్లీజ్. ఎక్సలెంట్ వీడియో ఆన్ యూఎస్ఏ విజిటర్స్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. బ్రీఫ్ టాక్ వుడ్ హావ్ బీన్ బెటర్ అని జెప్పి ఎవరో పెట్టారండి. బ్రీఫ్ టాక్ అంటే ఏంటంటే యాక్చువల్‌గా ఇది నేను పెట్టింది ఎవరికి ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం పెట్టా గానీ, ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్‌కి ఇది కామెడీగా అనిపిస్తుంటదా? మాకు తెలీదా? అని నేను ఆల్రెడీ అది కూడా మెన్షన్ చేశా వీడియోలో. మాకు తెలీదా అంటే యెస్ తెలుసండి. నేను 10 సార్లు ఫ్లైట్ ఎక్కాననుకోండి. 11 ఏది తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తెలుస్తది. వాళ్ళకి ఈ వీడియో బోర్ కొట్టొచ్చు. కానీ కొత్తగా ఎళ్ళే వాళ్ళకో, లేపోతే ఫస్ట్ టైమ్ ఎళ్ళే వాళ్ళకో, లేపోతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అనుకునే వాళ్ళకి బోర్ కొట్టదండి. బ్రీఫ్ కాదు డీటెయిల్డ్‌గా ఉంటేనే బెటరు. ఓపిక ఉన్న వాళ్ళు చూస్తారు. ఓపిక లేని వాళ్ళు చూడరు. ఇన్ఫర్మేషన్ అవసరము అనుకుంటే డెఫినిట్‌గా చూడాల్సిందే అండి. తప్పదు. ఎందుకంటే మీరు గూగుల్‌లోకెళ్ళి కొట్టుకొని అన్ని పేపర్‌లు చదువుకునే బదులు ఎవరైనా వీడియోలో చక్కగా డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే చూడడం మనకి ఈజీ కదా! హ్మ్. జనరల్ మెడిసిన్ క్యారీ చేస్తే ఓకేనా? జనరల్ మెడిసిన్ అంటే పారాసెటమాల్ ఆబ్వియస్‌లీ యూఎస్‌లో దొరుకుతాయండి. పారాసెటమాల్ పెద్ద కాస్ట్ ఏం గాదు. 40 సెంట్సో, 50 సెంట్స్‌కో చిన్న షీట్ ఒస్తది. అవి ఇట్లాంటి చిన్న చిన్న మెడిసిన్స్ ఫారెన్‌లో గూడా దొరుకుతాయి. మీకేం దొరకవు అంటే యాంటీబయాటిక్స్ లాంటివి గానీ, ఇంకేమన్నా పెద్ద పెద్ద ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఏమన్నా ఉంటే దొరకవు. అవి గానీ మీరు క్యారీ చేస్తున్నారంటే ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ. కౌంటర్ మెడిసిన్ అంటారు ఇక్కడ ఫారెన్‌లో. కౌంటర్ మెడిసిన్ అంటే ఏంటంటే జనరల్‌గా మనం ఎళ్లి కొన్ని కొన్ని క్రీములు గానీ, లేతే పారాసెటమాలు, లేతే పెయిన్ కిల్లర్సు, పానాడాలు ఇలాంటివి ఏవన్నా సరే డైరెక్ట్ కౌంటర్‌లో కొనుక్కోవచ్చు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. అలాంటి వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన పెట్‌లో క్యారీ చేసినా గానీ ఏం ప్రాబ్లమ్ ఉండదు గానీ కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఈ ఎరిథ్రోమైసినో లేపోతే ఇంకొకటో ఈ కాంబిఫ్లామో ఇలాంటివి ఏమన్నా కొన్ని టాబ్లెట్స్ ఏమన్నా ఉంటే మాత్రం సింపుల్‌గా డాక్టర్ దగ్గరికెళ్లి మీరు క్యారీ చేసేటప్పుడు అయ్యా నేను ఈ టాబ్లెట్స్ అన్నీ క్యారీ చేస్తున్నా. నాకొక ప్రిస్క్రిప్షన్ రాసివ్వండి. పలానా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పితే అది పెట్టుకుంటే బెస్ట్ కదా! ఏముందని అడిగితే ఇగో నాకు ప్రిస్క్రిప్షన్ ఉందండి. ఈ హెల్త్ ఇష్యూస్ అప్పుడప్పుడు వస్తాయి నాకు అందుకని చూపిచ్చారు. డాక్టర్ ఇచ్చాడు అని చెప్పి చూపిచ్చొచ్చు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ రూల్స్. నథింగ్ న్యూ. మేబీ స్ట్రిక్టర్ బట్ నథింగ్ న్యూ. నథింగ్ న్యూ అండి. ఇవే కొత్త రూల్స్ ఏం గాదు. ఇప్పటికిప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కూర్చొని పెన్ను, పేపర్ తీసుకొని రాయలేదు. ఇవన్నీ ఉన్న రూల్సే. చాలా మందికి తెలియకనే ఎయిర్‌పోర్ట్‌లలో ఫైన్ కడుతున్నారు. అందుకని చెప్పి నేను వీడియో చేశా. ఏంటంటే మెయిను ఒక్కొక్కసారి మనం ఓవర్ లుక్‌లో ఎళ్ళిపోతుంటాము. దొరికితే ఒక్కొక్కసారి ఫైన్‌లు కడతా ఉంటారు. కాబట్టి ఏంటంటే అవి అవాయిడ్ చేసుకోవాలంటే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఎళ్ళటం బెటర్ కదా! కాబట్టి ఏంటంటే రూల్స్ కొత్తవి ఏమి కాదు. అన్నీ ఉన్న రూల్సే ఆబ్వియస్‌లీ మనము ఫాలో అవ్వట్లేదు. అంతే. ఇప్పుడు ఫాలో అవ్వాలి. ఇలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని షూర్ అండి. థాంక్ యూ సో మచ్. నైస్ వీడియో సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఈయనకెవరికో బోరింగ్ ఉందంట. సార్ మీకేమైనా బోరింగ్ ఉంటే మాత్రం చూడక్కర్లేదండి. నో ప్రాబ్లమ్. సో ఇదండి మొత్తానికి ఆల్‌మోస్ట్ ఆల్ కామెంట్స్ నేను కవర్ చేశాను.
మెయిన్ ఇంపార్టెంట్ ఒక్కసారి నేను కామెంట్‌లో అంతే అన్నీ కవర్ అయిపోయినాయండి కామెంట్స్. ఇంకా అయితే ఏం లేవు. దాదాపు ఒక 120, 130 కామెంట్స్ ఉన్నట్టున్నాయి. ఆ వీడియో ఏది గోల్డ్ గురించి నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వీడియో గూడా కొంచెం లెంగ్త్ ఎక్కువైనట్టుంది. ఐయామ్ సారీ అండి. నేను కామెంట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఎవరెవరైతే వేరే వాళ్ళు పెట్టారో దాని గురించి మీకు తెలుస్తదన్న ఉద్దేశ్యంతో చేశాను. ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక నలుగురికి యూజ్ అవుతుందంటే మాత్రం మీరు ఫార్వర్డ్ అయితే చేయండి. ఓకే. థాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ జర్నీ.